ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వరద నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరద ముంపుకు గురైన గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం డ్రోన్లను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం డ్రోన్లను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో డ్రోన్లను అధికారులు పరిశీలించారు. అలాగే ఫుడ్ బాస్కెట్స్ తీసుకెళ్లే విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ విధానాన్ని సీఎంకు I&I సెక్రటరీ సురేష్ కుమార్ వివరించారు. 8 నుంచి 10 కేజీల వరకు ఫుడ్, మెడిసిన్, నీటిని డ్రోన్ల సరఫరా చేయవచ్చని సురేష్ కుమార్ తెలిపారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ సరఫరాపై సుముఖత వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఎన్ని వీలుంటే అన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. వరద సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుంచి 3 హెలికాప్టర్లు వచ్చాయి. హకింగ్పేట ఎయిర్ బేస్ నుంచి మరో 4 హెలికాప్టర్లు బయలుదేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు. నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో అధికార యంత్రాంగం పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో NDRF బృందాలు నిమగ్నమయ్యాయి. వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల్లో అధికారుల తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తానే స్వయంగా రంగంలోకి దిగినా అధికారులు మొద్దునిద్ర వేడుకుంటే ఎలా అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యంపై మండిపడ్డారు. వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల్లో అధికారుల తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ జాడ్యాన్ని వదిలించుకోకుంటే సహించేదే లేదని హెచ్చరించారు. బాధితులకు సహాయక చర్యల విషయంలో ఇప్పటికీ కొందరు అధికారులు అలసత్వాన్ని వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలని సూచించారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన అధికారులు మొద్దునిద్ర వేడకుంటే ఎలా అంటూ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగిన పంపిణీ విషయంలో జాప్యంపై సమావేశంలో సమీక్షించారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా పంపిణీలో జాప్యమని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. నాడు జగన్ భక్త అధికారులుగా ముద్రపడి నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన అధికారులు డ్యూటీలో ఉన్న చోట సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. పంపిణీ సక్రమంగా, వేగంగా జరగకుండా ఉద్దేశపూర్వకంగా ఆయా అధికారులు వ్యవహరిస్తున్న విషయం గుర్తించామని మరో మంత్రి చెప్పారు. క్షేత్రస్థాయి పర్యటనలో స్వయంగా తన పరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకొనొచ్చి మంత్రి సీఎంకిచ్చారు. విఆర్లో ఉన్న డీఎస్పీ నుంచి డీఐజీ స్థాయి అధికారులు వరద బాధిత ప్రాంతాల్లో డ్యూటీకొచ్చారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో ఆయా అధికారులు సహాయక చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆటంకాలు కల్పిస్తున్నారని సీఎం సమీక్షలో చర్చ జరిగింది. వివిధ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం విఆర్లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి, విజయారావు, రఘువీరారెడ్డి, శ్రీకాంత్, సత్యానంద్, గోపాలకృష్ణ వంటి అధికారులు అక్కడ డ్యూటీలో ఉన్నారన్నారు. మంత్రి చెప్పిన సమాచారాన్ని తీవ్రంగా తీసుకున్న సీఎం ఆయా అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో పంపిణీకి ఆలస్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విఆర్లో ఉన్న ఆ అధికారులకు బందోబస్తులో భాగంగా అక్కడ డ్యూటీలు వేశామని అధికారులు తెలిపారు. పనిచేయటం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని, ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని హెచ్చరించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేష్ తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తూ డ్రోన్ల సహకారంతో వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలను గుర్తిస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేష్ తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
వరద అంచనా, బోట్ ఆపరేషన్, ఆహారం, తాగునీటి పంపిణీ, విద్యుత్ సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డ్రోన్ల సహకారంతో వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలను గుర్తిస్తూ ఆదేశాలిస్తున్నారు. ప్రస్తుతం 109 బోట్ల ద్వారా ఆహారం, తాగునీటి సరఫరాతో పాటు బాధితుల తరలింపు కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలైన సింగనగర్, రామలింగేశ్వర్ నగర్ తదితర ముంపు ప్రాంతాల నుంచి 15,000కు పైగా నిరాశ్రయులను తరలించారు. భారీ వరద కారణంగా పనిచేయకుండా నిలిచిపోయిన సెల్ టవర్ సిగ్నల్స్ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. విజయవాడలోని 19 ప్రాంతాల్లో 139,815 ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సహాయక చర్యలకు సంబంధించి వివిధ ప్రభుత్వ విభాగాధిపతులకు బాధ్యతలు అప్పగించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని లోకేష్ సమీక్షిస్తున్నారు. డ్రోన్ల సహకారంతో వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలను గుర్తిస్తూ ఆదేశాలిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో నీట మునిగిన ప్రాంతాలలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటించారు. చిట్టినగర్, కేఎల్రావు నగర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే సుజనా సమస్యలు తెలుసుకొని 30,000 మందికి ఆహారాన్ని అందజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో నీట మునిగిన ప్రాంతాలలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటించారు. చిట్టినగర్, కేఎల్రావు నగర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే సుజనా సమస్యలు తెలుసుకున్నారు. వరదలను ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కోరారు. దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల ప్రాణ నష్టం సంభవించిందని, మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలన్నారు. మరో 24 గంటల్లో నీటి ప్రవాహం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులకు ఆహారాన్ని అందించేందుకు కార్యాలయ సిబ్బంది నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. ఏమైనా ఇబ్బందులుంటే ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఏరియా అంతా బోట్లో తిరగడం జరిగింది. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఉన్న పరిస్థితుల్లో మానవ సాధ్యం వరకు ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాటరు, ఫుడ్డును చాలా ఉన్నాయి, కానీ తీసుకెళ్ళి ఇచ్చే సమస్యలు ఉన్నాయి. కొంతమంది పిల్లల్ని, ముసలి వాళ్ళు, కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళు కొంతమంది బోట్లో తీసుకొస్తా ఉన్నాం. ఫర్దర్గా ఏం చేయాలి, ఇంకేంటి అనేది కూడా ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకేదైనా సహాయ సౌకర్యాలు ఎలా పెంచాలనేది చూడాలి. ఎందుకంటే మళ్ళీ వాన పడితే ఇబ్బంది ఇంకా ఎక్కువ అయ్యేటట్టుగా కనపడతాం. సరే, ఎంతవరకు ఇచ్చేస్తారు? బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడి చేస్తూ ఉన్నారు. కానీ అటు వైఎస్ఆర్సీ కాలనీ సైడ్కి సమస్యలు ఎక్కువ ఉన్నట్లున్నాయి. ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ రివ్యూ చేసుకొని మళ్ళీ అక్కడ కూడా ఆ సమస్యలు ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం. విజయవాడలో భారీ వర్షాలకు ప్రభావిత ప్రాంతమైన అల్సింగ్ నగర్లో సహాయక చర్యల్లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు పర్యటించారు. వర్షాలకు జలమయమైన అల్సింగ్ నగర్లో వరద బాధితులను పరామర్శించి వారికి స్వయంగా ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. బాధితులందరినీ ప్రభుత్వం తరపున తప్పకుండా ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడవద్దని బాధితులకు మంత్రులు భరోసా ఇచ్చారు. కృష్ణా కరకట్ట బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతులు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా పరిధిలో కరకట్టను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతులు చేస్తున్నామన్నారు. కృష్ణా నది వరద దృష్ట్యా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మొత్తం 12 చోట్ల కరకట్ట బలహీనంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. దాన్ని కాపాడడంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా చూస్తామని చెప్పారు. కృష్ణానది నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలబడి సహాయక కార్యక్రమాలు అందజేస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పర్యటించి బాధితులకు తామున్నానని భరోసా కల్పిస్తున్నారు. యనమలకుదురు, రామలింగేశ్వర్ నగర్తో పాటు పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. వరద నీటిలోకి దిగి నీటిలో మునిగిన ప్రాంతాల ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి వారి బాధలు తెలుసుకున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో మచిలీపట్నం నుంచి పెద్ద బోట్లు తెప్పించి వరదల్లో చిక్కుకున్న వారిని ఇళ్ల బయటకు తీసుకొస్తున్నారు. ఒడ్డుకు తీసుకొచ్చిన అనంతరం ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో పునరావాస కేంద్రాలకు పంపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సహాయక కార్యక్రమాలు అందజేస్తున్నట్లు తెలిపారు. మిగతా భవనాల్లో చిక్కుకున్న వారికి ఆహారం, త్రాగునీరు అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ఎవరూ అధైర్యపడవద్దని, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ భరోసా కల్పించారు.
నదీ పరివాహక ప్రాంతమైన పెద్దపులిపాక యనమల కుదురు జన నివాసాలు ఉన్న చోట మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది. నిన్న ప్రతి ఇంటికి కూడా తిరిగి ప్రతి ఒక్కరికి తెలియచేయడం జరిగింది, వరద పెరుగుతూ ఉంది, అందరూ బయటికి రండి అని. ప్రజలు మరి వాళ్ళంతా కూడా ఇల్లు వదిలి రాకుండా ఇష్టపడలేదు. రాత్రి 4 గంటలకి మొత్తం కూడా మునగవేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వేల మంది ఇళ్లలో మరి పై భాగంలో ఉండి ఫోనులు చేస్తూ ఉన్నారు, అందరూ కూడా రక్షించమని చెప్పి. ఇప్పుడు దాదాపుగా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ మొత్తం బృందాలన్నీ కూడా దిగి మచిలీపట్నం నుంచి ఎమర్జెన్సీగా ఈ బోట్లు తెప్పించి మొత్తం అందరినీ కూడా వరుస పెట్టి ప్రతి ఇంటిని కూడా ఎత్తుక్కుంటా అందరినీ కూడా బయటికి తీసుకురావడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇంకా ఇదే కాదు, రోడ్డు మీద కూడా సహాయక చర్యలకు అడ్డు లేకుండా ఈ సందర్శకులు ఎక్కువైపోయారు, వాళ్ళని అందరినీ కూడా బయటికి వెళ్ళిపోమని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కృష్ణానది వరద ఉధృతి తగ్గి సాధారణ స్థితికి చేరుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో సర్వదేవత స్వరూపమైన పవిత్ర కృష్ణ నదిమ్మ తల్లికి ఈరోజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సౌభాగ్య సుగంధములైన చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు తదితర వస్తువులు సమర్పించి కృష్ణవేణి నది ప్రవాహం శాంతించాలని పూజించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈలు కేవీఎస్ కోటేశ్వరరావు, లింగం రమ, ఇంజనీర్, అర్చక మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో బ్యారేజ్పై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కృష్ణానది పైనుంచి కొట్టుకువచ్చిన ఒక బోటు బ్యారేజ్ 60వ నెంబర్ పిల్లర్ను బలంగా ఢీకొట్టడంతో గేట్ గడ్డర్కు డ్యామేజ్ అయింది. అందువలన ప్రకాశం బ్యారేజ్ పైన విజయవాడ నుంచి తాడేపల్లి వైపుకు, తాడేపల్లి నుంచి విజయవాడకు రాకపోకలను నిలిపివేసినట్లు మంగళగిరి డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. బ్యారేజ్పై 24 గంటలు రాకపోకలు ఉండవని ప్రజలు గమనించాలని కోరారు. ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ 60 నెంబరు గల పిల్లర్ని పైనుండి ఒక పెద్ద బోటు కొట్టుకుంటూ వచ్చి ఈ పిల్లర్ని కొట్టడం వలన ఆ పిల్లరు చిన్న డ్యామేజ్ అయింది. అందువలన ప్రస్తుతం తాత్కాలికంగా ప్రకాశం బ్యారేజ్ మీద విజయవాడ నుండి తాడేపల్లి వైపు కానీ, అలాగే తాడేపల్లి నుండి ఉండవల్లి నుండి విజయవాడ వైపు కానీ రాకపోకల్ని ప్రస్తుతానికి నిలుపుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రకాశం బ్యారేజ్ని 24 గంటల పాటు రాకపోకలు ఉండవు కాబట్టి గమనించవలసిందిగా పోలీసు వారి విజ్ఞప్తి. వరద బాధితులను ఆదుకునేందుకు ఓవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, మరోవైపు పలు సంస్థలు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. విజయవాడ వరద బాధితులకు ఈ విపత్కర సమయంలో నారెడ్కో సిఐఐ చేయూతను అందిస్తుంది. 25,000 మందికి ఆహారం పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారు. విపత్తు సమయాల్లో మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఆపదలో ఉన్న వారికి నేనున్నానని భరోసా కల్పించడమే నిజమైన సాయం. అలాంటి సాయాన్ని అనేక స్వచ్ఛంద సంస్థలు ఈరోజు చేస్తూ ఉన్నాయి. విజయవాడలో బుడమేరు వరద కానీ, అలాగే కృష్ణా వరద కానీ పెద్ద ఎత్తున కకావికలం చేసుకున్నదని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారికి మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు ఇక్కడ నారెడ్కో ప్రతినిధులు, అలాగే సిఐఐ ప్రతినిధులు. వీరంతా కూడా ఐక్యంగా ఉండి స్వయంగా వరద బాధితులకు ఆహారం పంపిణీ చేసేందుకు ఇక్కడ దగ్గరుండి వండించిన ఆహారాన్ని ప్యాకెట్ రూపంలో వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్న పరిస్థితి. కొంతమంది నారెడ్కో ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు. సార్, మొత్తం ఎంతమందికి మీరు ఈరోజు ఆహారాన్ని అందించబోతున్నారు? ఇక్కడ వచ్చేసి మేము ప్రస్తుతం 25,000 మందికి చేపిస్తున్నామండి. 25,000 మందికి మీరు చూసినారు కదా. విజయవాడ వచ్చేసి ముఖ్యంగా సింగనగర్ కానీ, లేకపోతే వచ్చేసి ఇంకా మిగిలిన ఏరియాస్ ఏవైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటికీ మా నారెడ్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్, అదేవిధంగా వచ్చేసి సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేమందరం స్వచ్ఛందంగా మా మెంబర్స్ అందరూ ముందుకొచ్చి ఫండ్ కలెక్ట్ చేసుకొని ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వరద బాధితులు వాళ్ళందరికీ వచ్చేసి ఆహార పొట్లాలు స్వయంగా వచ్చేసి మనం వండించి ఆ ప్యాకింగ్ చేపించేసి క్వాలిటీ అంతా కూడా చెక్ చేసుకొని వచ్చేసి పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినామండి. ఈ మా నారెడ్కో అనేది ఎప్పుడు వచ్చేసి ఎటువంటి విపత్తులు వచ్చినా కానీ,
సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏంటంటే మా ప్రతినిధులందరూ ముందుండి వచ్చేసి ఎప్పుడు ఎవ్రీ ఫ్లడ్ విక్టిమ్స్ కానీ అదర్ యాక్టివిటీస్ కూడా వచ్చేసి చాలా చేస్తూ ఉంటామండి మేము. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలా చక్కగా ఆహార పదార్థాలు ఉండి వాటిని ప్యాకేజ్ రూపంలో మీరు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పంపిణీని ఏ విధంగా పంచబోతూ ఉన్నారు, అంటే ఇక్కడ నుంచి వరద ప్రాంతాలకు ఏ విధంగా తీసుకువెళ్ళబోతున్నారు, అక్కడ నుంచి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నారు? ఇది వచ్చేసి మాకు గవర్నమెంట్ వచ్చేసి ఏం చెప్పిందంటే మాకు వాళ్ళ పర్సన్స్ని మాకు అటాచ్ చేసి మాకు ప్రిపేర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తున్నారు. వాళ్ళతో పాటు అంటే మా ప్రతినిధులు కూడా వచ్చేసి కొంతమంది వెళ్తారు, స్వయంగా వచ్చేసి మేము ఇవ్వటం ప్లస్ గవర్నమెంట్ కూడా వచ్చేసి వాళ్ళకి సంబంధించిన మనుషులు కూడా వచ్చేసి మాతో పాటు ఉంటారు. మీరు ఆల్రెడీ చూసినారు ఎన్డీఆర్ఎఫ్ నుంచి వచ్చేసి చాలా బోట్లు కానీ ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధులు కూడా వచ్చేసి చాలా మంది చేసినారు. మీకు చూసిన ఎక్కడైతే వరద ప్రాంతాల్లో వచ్చేసి ఎవరికైతే ఆహారం అందదో అటువంటి ప్రాంతాలకు వచ్చేసి బోట్ల ద్వారా వెళ్ళటం ఇదంతా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ చెప్పినట్టు వచ్చేసి మేము నడుచుకుంటామండి. ఇటు ఆహారంతో పాటు చిన్నారులకు సంబంధించి స్నాక్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఏ స్నాక్స్ని ప్రిపేర్ చేయబోతున్నారు సార్? స్నాక్స్ అంటే జనరల్గా వాళ్ళకి ఏంటంటే పాలు ప్యాకెట్లు కానీ లేకపోతే వచ్చేసి బిస్కెట్స్ కానీ ఇంకా వేరే మిగిలిన ఐటమ్స్ స్నాక్స్ ఏదైతే మనకు ఆ టైంకి మంచి ఫుడ్ ఏదైతే అవైలబిలిటీ ఉందో వీటన్నిటిని రెడీ చేసుకొని ప్యాకింగ్ చేసుకొని ఇస్తున్నాము. కొంతమంది ఇంకా ప్రతినిధులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి అండి, ఇలాంటి విపత్తులో మేమున్నామంటూ భరోసా ఇస్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం చేయడం? ఇది అనుకోని ఆపదండి. ఆల్రెడీ దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం వచ్చింది. మళ్ళీ విజయవాడకి ఈ బుడమేరు రూపం కావచ్చు, కృష్ణానది కావచ్చు, పరివాహ ప్రాంతాల్లో కొద్దిగా వరద ఇబ్బంది పడినాయి. ఆల్రెడీ ఎవరైనా సాటి మనిషిగా మా నాయుడుకో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ విజయవాడ నుంచి సిఐ జాయింట్తో ఆల్రెడీ ఈ సేవ చేయడానికి నిర్ణయించుకుని ఇవాళ స్టార్ట్ చేశాం సార్. ఆల్రెడీ మంచిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ చాలామంది ప్రతినిధులు కూడా ఉన్నారు. సార్ చూడండి, ఇప్పుడు చూసుకుంటే కొంతమంది సిబ్బందిని నియమించడంతో పాటు స్వయంగా మీ ఇంటికి సంబంధించిన బంధువులు కానీ మీ రిలేషన్స్ని కానీ వచ్చి స్వయంగా ఇక్కడ పొట్లాలు ప్యాకింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి విపత్తులో మీలాంటి వారు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు దీని మొత్తాన్ని? ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఇదండి, ఎవరూ ఊహించని పరిణామం. ఈ విజయవాడలో 62 ఏళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడే అండి నేను. ఇటువంటి విపత్తు అంటే ఫ్లడ్స్ ఇవి నేను ఎప్పుడు చూడలేదు. తుఫాన్లు అవి వచ్చినాయి 1977లో 1990లో. మేము అప్పుడు లయలా కాలేజీలో కానీ కాలేజ్ తరపున కానీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అన్ని రిలీఫ్ వీటిలో అటెండ్ అయ్యామండి. నేను విజయవాడ సిఐఏ జోన్ చైర్మన్ అండి రవీంద్రనాథ్. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మా సిఐఏ మెంబర్స్ చాలామంది ఇన్ క్యాష్ ఆర్ కైండ్ పాపం వాళ్ళందరూ డొనేట్ చేశారు. అవన్నీ కూడా మేము మా స్టాఫ్ ఇంకా అందరూ మా మెంబర్ స్టాఫ్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి ఈ ప్యాకెట్స్ అన్నీ చేసి ఫుడ్ అంతా అరేంజ్మెంట్ అది చేస్తున్నారండి. చాలా హృదయ విదారకంగా ఉందండి. చుట్టుపక్కల ఇవన్నీ చూస్తుంటే బుడమేరు ఏరియా, ఇటు రామలింగేశ్వర ఏరియా, ఇవన్నీ మరి ఎప్పటికీ కోలుకుంటాయో నార్మల్సీకి వస్తుందో. పైనుంచేమో వాటర్ అంతా బాగా వచ్చేస్తుంది. ఇది ఎలా రెక్టిఫై అవుద్ది అనేది మేము కూడా సీఎం గారు కూడా చాలా యాక్టివ్గా చేస్తున్నారు. వీ హ్యావ్ టు సీ సార్, బై గాడ్స్ గ్రేస్ మనం బయటపడితే బాగుంటుందని నా ఉద్దేశం. విపత్తు సమయాల్లో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం నిజంగా చాలా అభినందనీయం. కొంతమంది నారెడ్కో ప్రతినిధులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఈరోజు 25,000 మందికి మీరు ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ విధంగా అనిపిస్తుంది సార్? మీకు సపోర్ట్ ఏ విధంగా? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇవాళ చాలామంది అక్కడ వరదల్లో ఎంత కష్టాలు పడుతున్నారో, తిండి లేక, రాత్రి నుంచి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాత్రి స్వయంగా మా కళతో అక్కడ చూసిన తర్వాత ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి మా అందరూ మాకు అనిపించేసి ఈరోజు మార్నింగ్ మా నారెడ్కో సెంట్రల్ జోన్ విజయవాడల తరఫున ఏం చేద్దామని చెప్పేసి అంటే అందరూ ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా మనం అందరం కలిపి చేద్దాము అని చెప్పేసి అని ఎవరికి తోచింది వాళ్ళు సాయం చేయడం మొదలుపెట్టారు. సరే ఎట్లా చేయాలని చెప్పేసి మధ్యాహ్నం 11 గంటలకు అనుకుని ఇప్పుడు అనుకోకుండా ఈరోజు 25,000 మందికి సరిపడా ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే రేపు కూడా ఇంకా వాళ్ళు ఎవరెవరైనా వస్తే మీకు కావాల్సినంత ఈ 2 రోజులు 3 రోజులు ఈ విపత్తుకి అందరూ బయటపడే వరకు మాకు చేతనైన సాయం చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నామండి. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి విపత్తు చూడలేదని, తుఫాన్లు అలాంటివి చూసాం కానీ ఎంత భారీ స్థాయిలో విపత్తు చూడలేదని, ఇలాంటి విపత్తు సమయంలోనే అండగా ఉండాలన్న భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకొని ఒక 25,000 మందికి ఆహారాన్ని పంపిణీ చేసేందుకు మేము ఇక్కడ నారెడ్కో కానీ సిఐ కానీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని చెప్తూ ఉన్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే
సేవా కార్యక్రమాలు చేసేందుకు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ఆపద వచ్చినా విపత్తులు వచ్చినా ఏదైనా ఒక భరోసా అనేది దొరుకుతుందని మనకి ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ రాజగోపాల్తో శ్యామ్, సిటీ న్యూస్, మన కళ్యాణ వేదిక. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం ఉల్లిపాలెం వద్ద కృష్ణానది కరకట్ట బలహీనపడిన కరకట్ట ప్రాంతాన్ని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రాం కలిసి పరిశీలించారు. ఆదివారం దాదాపు 120 మీటర్ల పొడవున కరకట్ట బలోపేతం చేసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మోపిదేవి మండలం కోసూరివారిపాలెం ఉత్తర చిరువలంక మెల్లమర్తి లంక పక్కన ఉన్న ఎడమ కరకట్టను పరిశీలించారు. వర్షాలకు కరకట్ట వెంబడి పడిన గండ్లకు అధికారులు ఇసుక బస్తాలు వేయించారు. గండ్లు పూడ్చే పనులు వెంకట్రాం పర్యవేక్షించారు. ఇంకా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉన్నారని వెంకట్రాం తెలిపారు. 52 గంటల నుంచి 10,000 ఇసుక బస్తాల్లో గండ్లు పూడ్చే పనులు చేపట్టామని అధికారులు తెలిపారు. 1/2 కిలోమీటర్ పొడవునా పల్లంగా ఉన్న కట్టను పటిష్టపరిచేందుకు మరో 10,000 ఇసుక బస్తాలు రప్పించి కరకట్టను బలోపేతం చేస్తామని చెప్పారు. విజయవాడలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం జోరుగా సహాయక చర్యలు కొనసాగిస్తుంది. అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను ప్రత్యేకంగా బోట్లు తీసుకొచ్చి అక్కడి నుంచి తరలిస్తున్నారు. వరద బాధితులకు ఆహారం అందించేందుకు దివీస్ సంస్థ ముందుకొచ్చింది. ప్రతిరోజు 170,000 మందికి పైగా ప్రజలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలను హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, ఏపీ అక్షయ్ పాత్ర అనుబంధ సంస్థ వారిచే అందజేయుటకు పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ ఆహారాన్ని 3 పూట్ల రానున్న 5 రోజుల పాటు లేదా అవసరమైన మేరకు సుమారు 2,50,00,000 రూపాయల అంచనా విలువైన ఆహారాన్ని తయారు చేయించి విజయవాడ పరిసర ముంపు ప్రాంత వాసులకు అందజేయుటకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామని సంస్థ ఎండీ డాక్టర్ మురళీకృష్ణ దివి తెలిపారు. వరద బాధితులకు ఆహారం అందించేందుకు దివీస్ సంస్థ ముందుకొచ్చింది. ప్రతిరోజు 170,000 మందికి పైగా ప్రజలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలను హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, ఏపీ అక్షయ్ పాత్ర అనుబంధ సంస్థ వారిచే అందజేయటకు పూర్తి ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం సూచించిన ప్రాంతాలలో అవసరమైన ప్రజలకు స్వయంగా అందజేస్తున్నామని దివీస్ సంస్థ ఎండీ తెలియజేశారు. ఇటువంటి విపత్కర సమయంలో ముందుగా ఆపన్న హస్తాన్ని అందిస్తున్న దివీస్ సంస్థ వారికి హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, ఏపీ అక్షయ్ పాత్ర అనుబంధ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, మంగళగిరి క్లస్టర్ సంస్థ ప్రతినిధి వంశధార దాస కృతజ్ఞతలు తెలిపారు. అక్షయ్ పాత్ర అనుబంధ సంస్థ ద్వారా ఆహారాన్ని అందించేందుకు సహకరిస్తున్న దివీస్ యాజమాన్యాన్ని ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఆహారాన్ని 3 పూటల రానున్న 5 రోజుల పాటు లేదా అవసరమైన మేరకు సుమారు 2,50,00,000 రూపాయల అంచనాతో విలువైన ఆహారాన్ని తయారు చేయించి విజయవాడ పరిసర ముంపు ప్రాంత వాసులకు అందజేయటకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామని సంస్థ ఎండీ డాక్టర్ మురళీకృష్ణ దివి తెలియజేశారు. కృష్ణానది నుంచి 11.42 లక్షల క్యూసెక్ల వరద నీరు విడుదల చేయడంతో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఏలూరు కాలువ, బొడమేరు, రైవస్ కాలువలు పొంగిపొర్లుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి సవారిగూడెంలో ఇళ్లు, పంట పొలాలు, ఎస్ఎల్వి ప్రాంగణం ముంపుకు గురయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. బోట్లు, ట్రాక్టర్ల సాయంతో కాలనీ వాసులను బయటకు తరలిస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు రైవస్ కాలువ గండిపడి వరద నీరు రోడ్డుపై చేరుకుంటుంది. సమీపంలో ఉన్న నారాయణ, చైతన్య జూనియర్ కళాశాల హాస్టల్ భవనాలు వరద నీరు చేరడంతో విద్యార్థులను ఖాళీ చేయించి స్వస్థలాలకు పంపిస్తున్నారు. విజయవాడ సింగినగర్లో వరద ముంపు బాధితులకు ఆహారం అందించేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. లయన్స్ క్లబ్, హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు అప్పలరాజు, చక్రధర్ పర్యవేక్షణలో బొడమేరు వంతెన వద్ద ఆహారం పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.